మేము ఆశపడుతున్నాం. ఊదాడు అనమాట. ఊదినప్పుడు మట్టిలోనికి ఆత్మ వెళ్ళింది. అప్పుడు మట్టి బ్రతికింది. ఇదిగో చూసారా, మట్టి నిలబడుతుంది, మట్టి నడుస్తుంది, మట్టి మాట్లాడుతుంది, మట్టి ఫోన్ చేస్తుంది, మట్టి నీళ్ళు తాగుతుంది, మట్టి తింటుంది, మట్టి పరిగెడుతుంది. ఎందుకు? మట్టిలోకి ఏం వెళ్ళింది? ఆత్మ. ఎవరు ఆత్మ అంటే ఈ మట్టి గొప్పది. కారణం ఏంటంటే ఈ మట్టిలో దేవుని ఆత్మ ఉంది. ఈ మట్టికి ఉన్న పోలిక దేవుడిది. కానీ ఈ మనుషులు ఏం చేశారంటే ఒక మనిషిని ఒకడు చంపుకొని, ఒక మనిషి ఒకడు కొట్టుకొని ఇలా పాపం చేశారు. పాపం చేసి ఆ కనిపించలేని దేవుడికి ఈ మనిషి దూరం అయిపోయాడు. దూరం అవడానికి కారణం ఏంటి? పాపం. దేవుడు చేయలేదు పాపం. ఎవరు చేశారు? మనుషులే. ఇప్పుడు మా ఊర్లో ఏ మనుషులు పాపం చేయలేదు అని వారు చేతండి. మా ఊర్లో కూడా లేరు, మాలో కూడా ఎవరు లేరు. అందరం ఏం చేసాం? అందరం పాపం చేసిన వారమే. పాపం చేసి ఎవరిని బాధ పెట్టాం? దేవుడిని. దేవుడు అంతే. కానీ దేవుడికి మనుషులందరూ కావాలి. ఎందుకంటే ఆయన నాన్న కదా. ఒక వార్తను ఈ లోకానికి దేవుడు చెప్పమన్నారు. మీరందరూ పాపం చేసి నా నుంచి దూరం అయిపోయారు, కానీ మీరు నాకు కావాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, మనుషులు పాపం ఎలా చేశారు? మనుషులు పాపం దేనితో చేశారు? ఇప్పుడు ఈ శరీరంతోనే. మనిషి ఉపయోగించింది ఏంటంటే ఈ శరీరమే పాపానికి ఉపయోగించాడు. పాపం చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ దేవుడి దగ్గర నుంచి మనం వచ్చామో ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము. కారణం ఏంటంటే దేవుడు రానివ్వడం కాదు, మన పాపం మనం పట్టుకుంటాం. అంటాం కదా, కష్టాలు వచ్చినప్పుడు ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈరోజు ఈ కష్టాలు పడుతున్నాను. ఏదో పాపం చేసాం అందుకే ఇలాంటి వాళ్ళు పుట్టారు. అంటే పాపం చేస్తే కష్టాలు వస్తాయని, పాపం చేస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయని మనకే తెలుసు. ఈ పాపం నుంచే పాపం చేయడానికి మనిషి ఏం ఉపయోగించాడు? ఈ శరీరాన్ని. అంటే శరీరంతో మనిషి పాపం చేశాడు. ఈ పాపం మనిషిని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వదు. ఈ భూమి మీద మన పిల్లల జీవితాలని, మన జీవితాలని నాశనం చేసేస్తాం. అందుకే మన పిల్లలు ఎవరైనా కైనీలో కానీ, సిగరెట్లో కానీ, మందులో కానీ, వ్యభిచారంలో కానీ పడిపోయినప్పుడు నిజమైన తల్లిదండ్రులు ఏమవుతారు? బాధపడతారు. అయ్యో నా కొడుకు అందులో ఉండి నాశనం అయిపోతున్నాడు, నా కూతురు నాశనం అయిపోతుంది. ఇలాగే దేవుడు ఈ లోకంలో మనం పాపం చేస్తున్నప్పుడు ఆకాశంలో ఉన్న దేవుడు బాధపడుతుంటాడు. ఈ పాపము ఎంత శక్తివంతమైందంటే మనల్ని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వదు, పైగా మనల్ని నరకానికి తీసుకెళ్తుంది. ఎక్కడికి? అగ్నిలోనికి తీసుకెళ్ళిపోద్ది. మనం ఏమనుకుంటామంటే దేవుడు అగ్నిలో వేసేస్తాడేమో అనుకుంటాడు. దేవుడు ఎప్పుడు వేయడు కదా. దేవుడు కూడా వేయడు అగ్నిలో మనుషుల్ని. కానీ మనిషి చేసిన పాపము మనిషిని అక్కడ తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు ఉదాహరణకి ఒక దొంగని పోలీసుడు పట్టుకున్నాడు, లేకపోతే ఒక హంతకుడిని పోలీసుడు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ జడ్జి గారి దగ్గర నిలబెట్టారు. ఇప్పుడు పోలీసు, లాయరు, జడ్జి గారు ముగ్గురు మాట్లాడి ఆ వ్యక్తిని జైలుకి పంపించారు. ఇప్పుడు ఆ వ్యక్తి జైలుకి వెళ్ళిపోయిన మనిషి నేను జైలు నుంచి విడుదలైన తర్వాత పోలీసుని చంపేస్తాను, లాయర్ని చంపేస్తాను, జడ్జి గారిని చంపేస్తాను అంటే న్యాయమా? వాడు వాళ్ళ ముగ్గురు వల్ల జైలుకి రాలేదు, వాడు చేసిన తప్పు వల్ల. అంటే వాడు చంపవలసింది ఎవరిని? ఆ తప్పుని. వీళ్ళు ముగ్గురు మీద కోపం పెట్టుకుంటే ప్రయోజనం ఉందా? ఇలాగే మనిషి పాపం వల్ల అగ్నికి వెళ్ళిపోతాడనే సంగతి దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ పాపం నుంచి మనుషులు విడుదల చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడండి? పాపం నుండి మనుషుల్ని. ఇప్పుడు మరలా ఒక ప్రశ్న, మీరే చెప్పండి. మనుషులందరూ పాపం దేంతో చేశారు? చెప్పండి, ఎవరు మంచి ఆన్సర్ చెప్పారు? శరీరంతో. దేంతోనండి? శరీరంతో. ఇప్పుడు మన ఊర్లోని, మా ఊర్లోనైనా మీ ఊర్లోనైనా ఏమైనా పండుగలు అయినప్పుడు చూడండి, మేకని, కోడిని బలిస్తారా? బలిచ్చినప్పుడు ఏమొస్తుంది? రక్తం కదా. దేవుడు ఇచ్చిన అందంతో నువ్వు పాపం చేశావు. ఏం చేసావు? దేవుడు నీకు అందం ఇస్తే అందం పాపం చేయడానికి ఇచ్చాడు. అందుకు నువ్వు అందంతో పాపం చేసావు కాబట్టి తన అందం అంతా శిలువ మీద కోల్పోయాడు. యేసు ప్రభు వికృత అయిపోయాడు, అంతగా కోల్పోయాడు అన్నమాట. మనుషులకు నేను అందం ఇస్తే అందంతో పాపం చేశాడు. మనుషులకు నేను చేతులు ఇస్తే చేతులతో పాపం చేశాడు. మనుషులకు నేను కాళ్ళు ఇస్తే కాళ్ళుతో పాపం చేశాడు. మనుషులకు నేను నోరిస్తే నోటితో పాపం చేశాను. అందుకే యేసు సిలువ వేలాడుతుంటే చేదు నీళ్ళు తాగుతాడు. మనుషులకు నేను తలస్తే ఎప్పుడు చెడు ఆలోచన. ఈ మనుషులందరూ నా పిల్లలే, కానీ నేను ఇచ్చిన వాటితో పాపం చేశారు. అందుకే ఈ మనుషులు ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదు.
ఎందుకంటే నేను నాన్న కదా, నా పిల్లల కోసం నేనే నరకానికి వెళ్తాను కానీ నా పిల్లల్ని నేను పంపించనని ఈ మానవ జాతి పాపములన్నీ యేసయ్య తన మీద వేసుకొని ఉదయం 9 గంటలకు యేసు ప్రభువుని సిలువేస్తే 3 గంటల వరకు వేలాడి లాస్ట్ మాట ఏమన్నాడు తెలుసా? సమాప్తమైనది అని చెప్పి చనిపోయాడు. అర్థమవుతుందా లేదా? అర్థమైందా? ఇప్పుడు పాపం కడుక్కోవడానికి ఒకే మార్గం ఉంది. యేసు ప్రభు నా కోసమే రక్తం కాదు. ఈ మాటే లోకాలన్నింటికి వెళ్ళి చెప్పండి, వెళ్ళి దేవుడు చెప్పండి అనమాట. ఈ మాట వెళ్ళి చెప్పండి. ఎందుకంటే మనిషి ఎంతగానో కష్టపడుతున్నాడు, దాన ధర్మాలు చేస్తే పాపం పోద్ది అనుకుంటున్నాడు, పలానా చెట్టు దగ్గరికి వెళ్తే పాపం పోద్ది అనుకుంటున్నాడు, 10 సార్లు సముద్రంలో మునిగితే పాపం పోతుంది అనుకుంటున్నాడు, అగ్గి మీద నడిస్తే పాపం పోతుంది అనుకుంటున్నాడు, దొల్లితే పాపం పోతుంది అనుకుంటున్నాడు. అలా పోదు అని మనిషికి వెళ్ళి చెప్పండి. ఇదిగో నేను ఏర్పాటు చేసిన ఈ మార్గాన్ని నమ్మనండి, పాపం నుంచి విడుదల. అర్థమైందండి?